రామాపురం అనే ఊర్లో రఘురాం అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎంత నష్టం వచ్చినా కానీ వ్యవసాయాన్ని విడిచిపెట్టేవాడు కాదు. దానికి ప్రకృతి అన్న వ్యవసాయం అన్న చాలా ఇష్టం. ఒకరోజు విత్తనాల కోసం పట్నానికి వెళ్ళాడు. పట్నం వెళ్ళాలంటే కాలినడకన అడవి దాటుకుని వెళ్ళాలి. అలా నడుచుకుంటూ పట్నం వెళ్ళాడు. అక్కడ అటు ఇటు చూడగా ఒక విత్తనాల దుకాణం కనిపించింది. ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి అందులో మంచి విత్తనాలు చూడసాగాడు. బాబు, ఇక్కడ మంచి విత్తనాలు ఉంటాయి, చూపించు నాకు. నాట్లు వేయాలి అనుకుంటున్నాను, మంచి విత్తనాలు ఉంటే చూపి అని చెప్పి షాప్లో విత్తనాలని చూడసాగాడు. అందులో మంచి విత్తనాల కోసం షాప్ అంతా అటు ఇటు చూడసాగాడు. తనకి నచ్చిన విత్తనాలని చూసి అందులో మంచి రకం విత్తనాల కోసం వెతికి తీసుకుని వెళ్తున్నాడు పట్టుకుని. రైతు బజార్కు వెళ్ళి అటు ఇటు చూసి మంచి కూరగాయలు పళ్ళు కొనుక్కుని తీసుకుని తనకు కావాల్సిన సంచిలో వేసుకుని తన ఊరికి బయలుదేరాడు. అలసిపోవటంతో దారి మధ్యలోనే పడుకుని ఉండిపోయాడు. అలా రైతు అలసిపోయి అడవిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొంచెం సేపు అలాగే పడుకుని ఉండిపోయాడు. అనుకోకుండా ఒక దెయ్యం అటు వెళ్తుంది. అక్కడ ఆగి ఇలా అనుకుంటుంది, ఈరోజు నాకు ఎన్ని చోట్ల వెతికినా ఆహారం దొరకలేదు. ఇక్కడ ఎవరో పడుకుని ఉన్నట్టున్నారు. ఇతని దగ్గర ఆహారం ఏమైనా ఉందేమో చూద్దాం, చూసి తిందాం అనుకుంది ఆ దెయ్యం. అనుకున్నట్టే తన దగ్గర ఉన్న ఆహారాన్ని తినసాగింది కూర్చుని. అలా అతని దగ్గర ఉన్న ఆహారం మొత్తం కొంచెం తింటా కూర్చుంది అయ్యేదాకా. అతను అయినా సరే మెలకువగా లేవలేదు. కాసేపు ఇంకా అలాగే తింటా కూర్చుంది. తిన్నాక ఆ దెయ్యం ఎంత ప్రయత్నించినా అతని దగ్గర నుంచి కదలలేకపోయింది. అందుకని అతను లేచేదాకా అక్కడే కూర్చుని. అమ్మాయి, నా బ్యాగ్ ఏంటి ఎంత ఖాళీగా ఉంది? నా ఆహారం ఎవరు తిన్నారు? ఈ కోతులైనా తినేసినాయా ఏంటి? ఈ అడవి ప్రమాదకరం. త్వరగా చీకటి పడి లోపల నేను ఇంటికి చేరుకోవాలి అనుకున్నాడు రైతు. సర్లే, ఇంకా ఇంటికి బయలుదేరదాం. చీకటి పడే వరకు అడవిలో ఉంటే ప్రమాదం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు రైతు. వెంటే ఆ దెయ్యం కూడా బయలుదేరింది. ఇతనికి సాయం చేసేదాకా నేను ఇతని నుంచి తప్పించుకోలేను. ఇతని ఆహారం తిన్న రోజు పూర్ణము గనక నేను అతనికి సాయం చేసేదాకా మా ఇద్దరి మధ్య బంధం పోదు. రైతు కూడా ఆ దెయ్యం కూడా తన ఇంటికి వెళ్ళింది. అలాగా ఇంటికి వెళ్ళాక ఆ రైతు పడుకుంటూ పోయాడు. ఆ దెయ్యం ఇలా అనుకుంది, ఈ రైతుకి నేను సహాయం చేయాలి అని. మరుసటి రోజు రైతుతో పాటు పొలంలోకి వెళ్ళింది ఆ దెయ్యం. ఆ రైతు పొలాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఇలా అనుకున్నాడు, ఈ పొలానికి ఎలుకల బాధ ఎక్కువైపోయింది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దెయ్యం అది చూసి బాధపడుతూ ఎలా ఈ రైతుకి సాయం చేయాలి, రైతుకి ఎలాగైనా సాయం చేయాలి అనుకుని ఆ దెయ్యం ఆలోచిస్తూ ఉంది. చాలాసేపు ఆలోచించాక తన తమ్ముడైన పిల్లి దెయ్యం గురించి ఆ దెయ్యానికి గుర్తొచ్చింది. అప్పుడు ఆ రైతుకి సాయం చేయటం కోసం ఆ పిల్లి దెయ్యాన్ని పిలిచి ఇలా చెప్పింది, ఆ రైతుకి
సాయం చెయ్యి, ఆ ఎలుకల బాధ నుంచి ఆ రైతుని కాపాడు అని చెప్పింది. అని చెప్పి ఆ పిల్లి దయ్యం ఆ ఎలుకల దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లి దయ్యం పొలాలలోకి వెళ్ళి ఎలుకల కోసం చూడసాగింది. చూస్తూ చూస్తూ ఉండగా అక్కడ ఒక ఎలుక కనిపించింది. దెయ్యం పిల్లి ఇలా అంది, మీరు రైతు పొలంలో నుంచి వెళ్ళకపోతే ఎందుకు తినేస్తాను అని చెప్పింది. అమ్మో అమ్మో అలా చెయ్యొద్దు అని ఆ ఎలుకలన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. ఇంకెప్పుడు మేము ఈ పొలంలోకి రాము అని చెప్పి ఆ దెయ్యం పిల్లితో అవన్నీ ఆ పొలంలో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. అప్పుడు పొలంలో ఒక్క ఎలుక కూడా లేదు. అక్కయ్య దెయ్యం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లి ఇలా చెప్పింది, నేను ఎలుకలన్నీ తరిమేశాను అని చెప్పింది. అప్పుడు ఆ దెయ్యం సంతోషించింది. ఆ రైతు మరుసటి రోజు పొలంలోకి వచ్చి ఎలుకలు లేకపోవటం చూసి చాలా సంతోషించాడు. ఆ దెయ్యం కూడా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయం చేసిన విషయం ఎదుటోళ్ళకి తెలియకపోయినా పర్లేదు. మనం చేసిన సాయం వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే అదే మనకి తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.